రీపేయింగ్ కెపాసిటీ అంటే ఎన్పిఎస్ లేవు, యాక్టివిటీ వయబుల్ యాక్టివిటీ వాళ్ళు చేస్తున్నందువల్ల వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళ దానికో రీపేమెంట్ చేసుకుంటున్నారు, సంపాదిస్తున్నారు, మళ్ళీ రీపేమెంట్ చేస్తున్నందువల్ల ఎన్పిఎస్ పర్సెంటేజ్ 0.17కు తగ్గింది. ఇది ఆల్ ఇండియా రికార్డు. ఇంకా అది కూడా దాన్ని కూడా ఇంకా ఇచ్చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. రెండవది ఇంకొక సూచిక ఏంటి, బ్యాంకులకు లింకేజ్. అంటే ఈ గ్రూపులన్నీ యాక్టివిటీ ఎకనామిక్ యాక్టివిటీ ఒకటి నంబర్ పెరిగింది, గ్రూపుల సంఖ్య పెరిగింది, మెంబర్స్ పెరిగారు. అండ్ బ్యాంక్ లింకేజ్ అంటే బ్యాంకుల్లో లోన్లు ఎంత ఎక్స్పోజర్ ఉంది అంటే ఎంత తీసుకున్నారంటే టీడీపీ మొత్తం హయాంలో మొత్తంగా 54,955 కోట్లు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 ఏళ్ళ 10 నెలల దీంట్లో 4 ఏళ్ళ 10 నెలలు కూడా కాదు 2 నెలల వెనక్కు తీసుకుంటేనే 1,69,000 కోట్లు ఎక్స్పోజర్ ఈ గ్రూపులు తీసుకున్నాయి. అంటే అంతకుముందు 69,000 అనుకుంటా, 159 కొంత ఎక్కువే ఉండాలి, 69,000 ఉంటే అది 69,000 కోట్లు ఉంటే ఇప్పుడు 1,55,000 కోట్లకు పెరిగింది. అది ఏమి ఇండికేట్ చేస్తుంది? ఇది ఈ డ్వాక్రా గ్రూపులు అప్పట్లో అంత యాక్టివిటీ చేసినవి ఈరోజు దానికి 100 కాదు, ఆల్మోస్ట్ 140%, 130%, 140% ఎక్కువ యాక్టివిటీ ఎకనామిక్ యాక్టివిటీ చేస్తున్నాయి. మరి అవన్నీ ఎక్కడ ఆదాయం ఎక్కడికి పోతుంది? ఆ సభ్యులకు పోతుంది. వాళ్ళ స్వయం ఉపాధి వాటిని ఎంకరేజ్ చేస్తున్నాం. అలాగే చేయూత సంవత్సరానికి ఇచ్చే 18,750 దాన్ని ఎంకరేజ్ చేసి దానికి తోడుగా బ్యాంక్ లోన్ ఇప్పిస్తే 75,000 రూపాయలు వస్తే వాళ్ళు స్వయం ఉపాధికి ఏదైనా పాడి పశువులు తీసుకోవడము లేదా కిరాణా కొట్లు కానీ యాక్టివిటీ రకరకాల డిజైనింగ్ ఏదో వాళ్ళ యాక్టివిటీకి పెట్టుకుంటే దానికి సపోర్టింగ్ ఇవ్వడంలో గవర్నమెంట్ హ్యాండ్ హోల్డింగ్ చేసింది. 16 లక్షల మంది చేయూత కింద వచ్చిన వాటితో ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ చేశారు. స్వయం ఉపాధి ఏదో ఒకటి వాళ్ళంతా మళ్ళీ రీపేమెంట్ చేస్తున్నారు. అంటే సంవత్సరానికి ఈ 18,750 ప్లస్ బ్యాంక్ నుంచి లోను అంటే 75,000 అంటే ఎకనామిక్ యాక్టివిటీ మొదలుపెట్టిన వాళ్ళకు ఈ 5 ఏళ్లలో ఎంత వాళ్ళు తీసుకొని ఉండొచ్చు, ఏం స్పెండ్ చేసి ఉండొచ్చు, కాళ్ళ మీద నిలబడి ఉండొచ్చు అంటే అది లక్షల కోట్ల లేకపోతుంది. అలాగే జగనన్న తోడు ఏదైతే చిరు వ్యాపారాలు, తోపుడు బండ్లు ఇలాంటివి ఉంటే అది 16 లక్షల మంది తీసుకున్నారు. మామూలుగా రోజుకు అది 10 రూపాయల వడ్డీ కావచ్చు, ఎంత అవుతుంది అనుకుంటా. 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు తీసుకొని సాయంత్రానికి 1000 రూపాయలు అంటే 900 ఇస్తారు, సాయంత్రానికి 1000 రూపాయలు కట్టాల్సి వస్తుంది తీసుకున్న వాళ్ళు. దాన్ని 0 వడ్డీ చేస్తూ 10,000 రూపాయలు ఇచ్చేది అది ఇప్పుడు పెరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇంకా ఫర్దర్ పెంచుతున్నారు. మళ్ళీ అది రీపే చేస్తే దాన్ని 1,000 పెంచుకుంటూ అది ఇప్పుడు 13,000 14,000 వచ్చినట్టుంది ఎలిజిబిలిటీ. దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు 16 లక్షల మంది పైకి చిలుకుంటే దాదాపు 17 లక్షలు, అందులో మళ్ళీ 12 లక్షల మంది మహిళలే. అవన్నీ చిరు వ్యాపారాలకు ఉద్దేశించినవి. వాళ్ళు సర్వైవ్ కావడమే కాకుండా వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఇవన్నీ కూడా స్వయం ఉపాధి పథకాలే. డ్వాక్రా దగ్గర బ్యాంక్ లింకేజ్ ఎంత పెరిగింది, చేయూత దగ్గర అంత పెరిగింది. ఇక్కడ జగనన్న తోడు కింద దీనికోసం ఏం చేసింది ప్రభుత్వం? జగన్మోహన్ రెడ్డి గారు ఎంఎన్సీలను తీసుకొచ్చి ఐటీసీ కానీ రిలయన్స్, హిందుస్థాన్ లివర్ లాంటి ఎంఎన్సీలు పెద్ద పెద్ద వాటిని మార్కెటింగ్ దీంట్లో ఉండే వీళ్లకు టైఅప్ చేసింది. డైరీ ఎంకరేజ్ చేయడానికి అమూల్ తీసుకొస్తే ఈరోజు దాదాపు 4,700 విలేజెస్లో 4 lakh పైన ఫార్మర్స్ అమూల్తో టైఅప్ అయ్యారు. దే ఆర్ గెట్టింగ్ వాళ్ళకు వచ్చే పాల ధర దాదాపు దీనివల్ల 15 రూపాయలు పైగా 20 రూపాయలు దాకా పెరిగింది. పోటీ వచ్చినందువల్ల ప్రైవేట్ వాళ్ళు పెంచారు. ఇందులో 1,00,000 మంది మళ్ళీ మహిళలు ఉన్నారు. నేను చెప్పే ఈ లక్షలన్నీ ఇండివిజువల్సే కాదు, ఇవి కుటుంబాలు. మీరు గమనిస్తే 1,15,00,000 మంది మహిళలు అంటే దాదాపు 1,00,00,000 కుటుంబాలు డ్వాక్రా దీని మీద వచ్చి దాని నుంచి వాళ్ళ ఆదాయం పెంచుకున్నారు. అందులో కొంతమంది డూప్లికేషన్ కూడా ఉండొచ్చు, యూనిక్ దీంట్లో ఉండొచ్చు,
లేదా అది ఇది కూడా ఉండొచ్చు, చేయూత కింద ఉండొచ్చు. బట్ దాదాపు మనకున్న 1,67,00,000 కుటుంబాల్లో 1,00,00,000 కుటుంబాల పైన తమ కాళ్ళ మీద తాము నిలబడే ప్రయత్నం చేస్తున్నాయి. ఆ ప్రాసెస్లో కుటుంబాలను నిలబెట్టుకుంటున్నాయి. దాంతోపాటు మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సమకూర్చిన ఈ ప్రైవేట్ మన ఈ స్కూల్స్కు సంబంధించి అడ్వాన్స్డ్ దీంట్లో ఇచ్చి అమ్మ ఒడి ఇస్తున్నందువలన అదే యాడ్ అవుతుంది వాళ్ళకు. వీటన్నిటిని ఉపయోగించుకొని ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, తద్వారా వాళ్ళు సంపాదన మెరుగుపరుచుకోవడమే కాకుండా ఇంకా 1-2 కుటుంబాలను కూడా నిలబెట్టుకునే రకంగా ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తున్నందువల్ల ఈరోజు మన ఎకానమీ ఇంత బూస్టర్ లాగా పనిచేసి ఓ డీసెంట్రలైజ్డ్ కింది వరకు వెళ్ళి ఎకానమీ మొత్తంగా కూడా బూస్ట్ వచ్చింది. కాదని ఎవరైనా అనగలరా? ఇందులో ఏది అబద్ధాలే, ఇవన్నీ ఆడిటాడు, ఎక్కడైనా దొరుకుతాయి ఫిగర్స్, ఎవరైనా తీసుకోవచ్చు. మీడియా వాళ్ళకైతే ఇంకా యాక్సెస్ ఉంటుంది. ఇది ప్రోగ్రెస్ డెవలప్మెంట్ కాక ఏమవుతుంది? రాష్ట్రంలో ఉన్న 1,67,00,000 కుటుంబాల్లో 1,00,00,000 కుటుంబాల పైగా తమ కాళ్ళ మీద తాము నిలబడేటట్టు, స్వయం ఉపాధి ద్వారా సంపాదించుకునేటట్టు, ఎవరి మీద డిపెండ్ కాకుండా కుటుంబాలే పైకి వచ్చేటట్టు చేయడం అనేది డెవలప్మెంట్ కాదా? మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్.